మిత్రులారా, ఒక కాక్రోచ్, ఒక బొద్దింక నవ్వు వస్తుందండి. బొద్దింకను చూసి భయపడిపోతున్నారేంటండి? గడగడ వణికిపోతున్నారేంటి? వెన్నులో వణుకు పుట్టేసిందేంటి? మళ్ళీ అందులో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా, డైరెక్ట్ భగవంతుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నటువంటి మనుషులు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక బొద్దింకను చూసి భయపడడం ఏంటండి? ఏమిటి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏముంది, చిన్న కాలు కింద వేసి నలిపేస్తే, చిదిమేస్తే, తొక్కేస్తే, అణిచేస్తే, అదిమేస్తే చచ్చి పడి ఉంటుంది కదా బొద్దింక. సో ఒక బొద్దింకని చంపేస్తారండి. 2 బొద్దింకల్ని, 3 బొద్దింకల్ని, 10 బొద్దింకల్ని, 1,00,000 బొద్దింకల్ని, 10 లక్షల బొద్దింకల్ని, మరి కోట్లు 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 వచ్చేస్తే ఆ బొద్దింకలు కూడా అదేదో ఇంగ్లీష్ సినిమా గ్రాఫిక్స్ సినిమా చూసినట్టు మొత్తం దేశమంతా కూడా నేల నుంచి బొద్దింకలే బొద్దింకలు బొద్దింకలే బొద్దింకలు వచ్చేసి రాజ్యాన్ని అలా చుట్టుముట్టేస్తే, ఇదేదో మనం సినిమాలో కథలాగా చెప్పుకోవట్లేదండి బాబు, ఇది ఇలా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఆ కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా 2 కోట్లు దాటేసింది ఫాలోయింగు. ఇప్పుడు ఈ క్షణం 2,20,00,000 మంది ఫాలోవర్స్. సరే, కొంతమంది పోతున్నారు కానీ వెనక్కిపోతున్న వాళ్ళు 10 మంది ఉంటే లోపలికి వస్తున్న వాళ్ళు 10 లక్షల మంది ఉంటున్నారు. అది ఆశ్చర్యం అనమాట. ఆఖరికి బొద్దింకను చూసి మన వాళ్ళకి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటెలిజెన్స్ విభాగాలు, హోమ్ మినిస్ట్రీ, రక్షణ శాఖ మొత్తం అందరూ కూడా ఏకమైపోయి తల పట్టుకొని ఏం చేయాలరా బాబా అని చెప్పేసి ఓ కింద మీద పడిపోతున్నారండి. ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడండి. మనం పద్యం చదువుకున్నాం కదా, బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి. ఎంత బలవంతమైన సర్పమైనా సరే, చిన్న చిన్న చీమే, ఒక్క చీమనైతే నలిపాడేయచ్చు. చలిచీమల చేత జిక్కి ఆ బలవంతమైన సర్పం కూడా చావదా? ఇలాంటి పద్యాలు మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు చూస్తున్నామండి. రేపు ఏం జరుగుతుందో చూద్దాం తమాషా. థ్యాంక్ యూ.